హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బానుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ ఫ్లాక్స్ సీడ్స్ కారపొడిని తయారు చేసి చూపిస్తాను. అన్నంలోకి కమ్మగా ఉంటుంది. అవిసె గింజల్లో చాలా ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదండి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దవాళ్ళ వారికి అందరికీ కూడా ఇవి చాలా ఆరోగ్యం అండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు తినొచ్చు ఈ కారపొడిని. అలాగే మన స్కిన్కి చాలా బాగుంటుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడా స్టాప్ అయ్యి హెల్దీ హెయిర్ గ్రోత్ని పెంచుతుంది అన్నమాట. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్న ఈ ఫ్లాక్స్ సీడ్స్ని మనం ఎందుకు వదులుకుంటాం చెప్పండి. వీటితో టేస్ట్ అలాగే హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో కారపొడిని అయితే ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను. వీడియో మీ మనసుకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన బ్యూటిఫుల్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను ఐరన్ కడాయి తీసుకున్నాను. అడుగు మందంగా ఉండి మనం తీసుకునే దినుసులన్నీ కూడా చక్కగా లోపల వరకు వేగుతాయని చెప్పేసి నేను తీసుకున్న కప్పు వచ్చేసి పావు కప్ అండి. 250 గ్రామ్స్ ఫ్లాక్స్ సీడ్స్ని అయితే వేసుకొని సన్నని మంట మీదే గింజలు చక్కగా ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఒక గింజను నోట్లో పెట్టి చూస్తే మనకి నోట్లో పెట్టి కొరకగానే చక్కగా క్రంచీగా ఉండాలన్నమాట. అలాగే అరకప్పు వరకు పల్లీలు వేసుకున్నాను. పల్లీల గురించి మనకు తెలిసిందే కదండి, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. పల్లీలు వేసుకోవడం వల్ల ఈ కారపొడికి కమ్మటి రుచి అనేది యాడ్ అవుతుందన్నమాట. ఇలా పగులొచ్చి పైన స్కిన్ సపరేట్ అవుతున్నాయి పల్లీలు అనేటప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలోకి పావు కప్పు వరకు మినపగుళ్ళు వేసుకుంటున్నాను. మినపగుళ్ళులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మనకి హెమోగ్లోబిన్ పర్సంటేజ్ ఇంక్రీజింగ్కి చాలా బాగా హెల్ప్ చేస్తుందనే విషయం మనకు తెలిసిందే కదండి. చక్కగా మినుముల్లో నుంచి మంచి ఫ్లేవర్ రిలీజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక పావు కప్పు వరకు నువ్వులు కూడా యాడ్ చేసి 2-3 నిమిషాల పాటు చిటపట్లు ఆడిన తర్వాత ఈ రెండింటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నువ్వులలో మనకి చాలా ఎక్కువగా కాల్షియం ఉంటుంది కాబట్టి మన హెయిర్కి చాలా మంచిది. బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. ఒక 2 టీ స్పూన్ల వరకు జీలకర్రని వేసుకోవాలి. మెంతులు కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని రెండింటిని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక 15 నుంచి 18 వరకు నేను ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను. మీరు కాస్త కారం ఎక్కువ తింటారు అనుకుంటే ఒక 20 నుంచి 25 వరకు కూడా ఎండుమిరపకాయలు వేసుకోవచ్చండి. వేసుకొని ఆ ఎండుమిరపకాయల్ని ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు శుభ్రంగా కడిగి ఆరబెట్టిన కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు మన హెయిర్ గ్రోత్కి ఎంత బాగా హెల్ప్ చేస్తుందో మీకు తెలిసిందే కదండి. ఇలా చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఈ దినుసులు మొత్తం చల్లారిన తర్వాత మీడియం సైజ్ మిక్సీ జార్ తీసుకొని వాటిలోకి అయితే వేసుకోవాలి. కొంచెంగా వేసుకుంటూ మనమైతే గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మరీ స్మూత్ పౌడర్లా కాకుండా బరక్గా కాకుండా మీడియంగా ఉండేలాగా ఇలా చక్కగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చివరగా ఒక పెద్ద వెల్లుల్లి రబ్బని ఇలా పాయలుగా చేసి వేసుకోవాలి. అలాగే చిన్ని చింతపండు, టేస్ట్ బ్యాలెన్స్ గురించి చిన్ని చింతపండుని అయితే వేసుకోవాలి. అలాగే గల్లుప్పు 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఒకసారి మిక్సీని పట్టుకోవాలన్నమాట. ఇలా చక్కగా మిక్సీ పట్టుకున్న తర్వాత కచ్చాపచ్చిగా పట్టుకొని ఈ పొడిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం ఈ పొడిలో ఉండే అణువుకి కూడా ఈ ఉప్పు, వెల్లుల్లి, చింతపండు ఫ్లేవర్ అనేది పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకొని
మనం ఒక బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 2 మంత్స్ వరకు మనకు బయట స్టోర్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ కారపొడిని వేడి వేడి అన్నంలో రోజుకు ఒక్కసారైనా 2 ముద్దలకైనా కూడా తింటే కాస్త నెయ్యి వేసుకొని చాలా కమ్మగా ఉంటుంది, రుచికి రుచిగా ఉంటుంది, మనకి హెల్దీ కూడా, ఆరోగ్యంగా కూడా ఉంటామన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.